రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికే మిత్రులకు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రేమికుడు మూవీ దాదాపు 30 years అయింది. 30 years అయినా కానీ ఈ రోజుకు అది ఎవర్ గ్రీన్ సినిమా. యూత్కు ఎప్పుడైనా ఈ టైంలో కూడా అది ఎంతో ఉరుతొలగించేటువంటి సినిమా. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరం మేమంతా యంగ్గా ఉండి చాలా ఈ సినిమాను దాదాపు 5-10 సార్లు చూసాం. ఈ సినిమా తీసుకున్నటువంటి మన మురళీధర్ రెడ్డి అటు రమణ గారు మా మిత్రులు ఈ సినిమా సక్సెస్ కావాలని, శోభ గారు చాలా మంచి మనసుతో మంచి కార్యక్రమాలు చేస్తుంటుంది. ఆమె సినిమాలు కూడా వాళ్ళ పిల్లల్లో కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఒక మహిళ అయ్యింది. ఈరోజు చాలా మంది మహిళలు బయటికి రారు. అలాంటి సినిమాల్లో ఒక మహిళ అయ్యింది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఇలాంటి రిలీజ్ సినిమాలు కూడా చాలా సక్సెస్ కావాలి. వీరు తీసినటువంటి ప్రతి సినిమా, ఈ సినిమా మటుకు ఈ ప్రేమికుడి సినిమా మంచి లాభాలు తెచ్చిపెడతాది. ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు ఎంత లాభాలు తెచ్చాయో అంతకంటే ఎక్కువ లాభాలు తీసుకొచ్చి మళ్ళీ చాలా సినిమాలు రిలీజ్కు చాలా మంది గోల్డ్ మూవీస్ ఉన్నాయి. అంతకుముందు ఎన్టీఆర్ మూవీస్ కూడా చాలా రిలీజ్ చేశారు. అలాగే ఇంకా మరికొన్ని సినిమాలు తీసుకొని చిత్ర పరిశ్రమ 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రేమికుడు సినిమాని పర్చేసింగ్ నేను చేయాలనుకున్నాను ముందు, కానీ శోభా మేడం గారు నాకన్నా పెద్ద రేట్ ఇచ్చి వాళ్ళు పర్చేస్ చేశారు. వెరీ గుడ్. రియల్లీ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, అతిరథ మహారాజులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి ఇచ్చినటువంటి మీడియా పాత్రికేయులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రేమికుడు సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇందాక సార్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు అవినావ సంబంధాలని. ఎందుకంటే ఈ ప్రేమికుడు సినిమా చూసినప్పుడు నాకు 13 years, అంటే గత 30 సంవత్సరాల క్రితం సినిమా. నేనేం చేశానంటే ఈ సినిమా చూసి 1-2 సార్లు ఉదయం షో చూశాను, మళ్ళీ మధ్యాహ్నం 2 సార్లు చూశాను. చూసి అదే స్టైల్లో బట్టలు కావాలని చెప్పి 13 years ఏజ్లో నేను వెళ్ళి మంచి షర్టు ప్యాంటు కుట్టించుకున్నా. ఒకరోజు పండగ రోజు చేసుకుంటే మా అమ్మ నాన్న ఇద్దరు చేతులు తన్నులు తిన్నాను అన్నమాట. అది బ్యాగీ ప్యాంటు. ఏంట్రా ఈ ప్యాంట్ ఏంట్రా, ఒకరి మనిషి ఇద్దరులాగా ఉంటారు, ఇలాంటి ప్యాంటు కుట్టించుకున్నా అంటే వాళ్ళ చేతులు చెప్పినా కూడా అర్థమయ్యేది కాదు. అలానే కాకుండా అప్పుడు నాకు పెద్ద సినిమా పిచ్చి. రూపాయి పెడితే పాటల పుస్తకాలు దొరికాయి. ఆ సాంగ్ బుక్ జేబులో పెట్టుకుని పాటలన్నీ నేర్చుకునేవాడిని అనమాట. గత 30 years బిఫోర్. దీంట్లో ప్రతి పాట నేను పాడతాను. గుండు మల్లి 1 రూపాయి, నీ కొప్పులోన చేరితే 1 కోటి రూపాయలు, పీసు మిఠాయి 1,00,000 రూపాయలు, నువ్వు కొడుకు ఇస్తే దాని విలువ 1,00,000 రూపాయలు. సారీ కెమెరా ముందు రావట్లేదు. అలాగే పగలు నిన్ను చూడని కన్నెలకు, రాత్రిలో కన్నుగొట్టి ఏ లాభం, 20లో చెయ్యని అల్లరులు, 60లో చేస్తే ఏం లాభం. అప్పుడు నాకు అర్థం కాలేదు. నిజంగా 13 సంవత్సరాలు అంటే ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు అయితే అర్థమయ్యేదేమో. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ఈ సాంగ్స్ అన్ని కూడా. ఇట్లాంటి గొప్ప సినిమా ప్రేమికుడి సినిమా నేను ఈ యొక్క 30 సంవత్సరాల్లో 30 సార్లు చూసుంటాను ఈ సినిమా. నాకు ఎప్పుడు ఇంట్లో నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు ఇప్పుడు మైండ్ పీస్ఫుల్గా సాంగ్స్ అనుకున్నప్పుడు ఈ సినిమా కంపల్సరీ చూస్తుంటాను. ఇలాంటి గొప్ప సినిమా తీసుకున్నామని చెప్పి మురళీధర్ రెడ్డి అన్న, లగడపాటి శ్రీనివాస్ అన్న, శోభారాణి మేడం వీళ్ళు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అన్న మంచి సెలెక్ట్ చేశారన్న. మనం ఎప్పుడు చూసినా ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూస్తున్నాము. దీన్ని మళ్ళీ 8K క్వాలిటీలో మీరు థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఫుల్ కలెక్షన్ ఉంటాయన్న. సినిమా యూత్కి కావాల్సిన సినిమా. 30 సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నా ఈ సినిమాని. 30-30 years నుంచి నేను ఓన్ చేసుకున్నాను. నాలాంటి యువకులు ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అని చెప్పేసి ఫస్ట్ రోజు చెప్పాను మురళీధర్ రెడ్డి అన్న 100%. ఎందుకంటే ఒక గొప్ప సినిమాలు తీయాలంటే టేస్ట్ ఉండాలి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం శోభారాణి మేడం గారు కానీ, అలాగే లగడపాటి శ్రీనివాస్ అన్న, ఇదన్నిటికీ అందరికీ వెనకుండి ఎన్నో సినిమాలు వెనకుండా నడిపిస్తుంటాడు. ఆయన ఎక్కడ కనపడ్డు, వెనకుండా నడిపిస్తుంటాడు. ఇలాంటి సినిమా వాళ్ళందరూ కూడా నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా ప్రసన్న గారు సారు ఆయన ఆఫీస్కి వెళ్తే ఫిల్మ్ ఛాంబర్లో ఎప్పుడు 10 మందికి పంచాయతీలు చేస్తానే ఉంటాడు. చిన్న చిన్న పెద్ద అందరూ హెల్ప్ చేస్తానే ఉంటాడు. నాకు కూడా చిన్న విషయాల్లో పెద్ద విషయం, నా వ్యాపార విషయంలో అన్ని రంగాల్లో నాకు తోడు నుండి ప్రసన్న గారు ఈ సినిమాకి ఆయన ఆశీస్సులు ఇస్తున్నారు. అలాగే మొప్పల్లేని శివ గారు గొప్ప దర్శకులు. ఆయన 19 సినిమాలు తీశాడు. ఆ రోజు గరాణ అల్లుడితో మొదలు పెట్టుకుంటే మన శ్రీశ్రీ వరకు కూడా 19 సినిమాలు. ఒక రాజా ఏంటి, ఓ సంక్రాంతి ఏంటి, ఓ తాజ్ మహల్ ఏంటి, ఓ పెద్ద హిట్. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. అలాగే రామ సత్యనారాయణ గారు 100 సినిమాలు డైరెక్షన్ చేశాడు.
అలాగే శ్రీనివాస్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, చంద్రశేఖర్ యాదవ్ గారు కానీ, శివనాగ్ గారు కానీ, బాపిరాజు గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి అందరు బ్లెస్సింగ్ టైంకి వచ్చారు. మిగతా పేర్లు నాకు తెలియకపోతే క్షమించాలి. ఇలాంటి గొప్ప సినిమాని మనందరం కూడా మళ్ళీ త్వరలో 8K క్వాలిటీలో థియేటర్లో చూసి కాసుల వర్షం కురిపించి మా మురళీరెడ్డి అన్నకి, అలాగే ప్రొడ్యూసర్ రమణ గారికి మంచి లాభాలు రావాలని, అప్పట్లో 3 కోట్లు పెట్టి ఈ సినిమా తీస్తే అప్పట్లోనే 30 కోట్లు కలెక్ట్ చేసిన గొప్ప సినిమా ఇది. ఇలాంటి సినిమా మళ్ళీ డబుల్ కలెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ వెరీ మచ్. లవ్ యూ ఆల్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.